ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కేసు సంచలనం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో తమపై వేధింపులు జరుగుతున్నాయని ఢిల్లీలో గట్టిగా చెప్పేందుకు జగన్ వెళ్తున్నట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెప్పాలని అనుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతల్ని అపాయింట్మెంట్ల కోసం ఢిల్లీకి పంపారు. ఢిల్లీ వ్యవహారాలు చూసుకుంటున్న మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి ఎప్పుడో దూరమయ్యారు. దీంతో జాతీయ పార్టీలతో టచ్లోకి వెళ్లటం, ఇతర పార్టీలను మద్దతు కోరటం సమస్యగా మారుతోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తనకు జాతీయ స్థాయి మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే ఇంగ్లీష్లో ట్వీట్లు పెడుతున్నారు. రోజాను గాలి భానుప్రకాష్ ఏదో అన్నారని, లిక్కర్ స్కామ్ అంతా కుట్ర అని, ఏపీలో శాంతి భద్రతలు లేవని, వైసీపీ నేతలందరినీ అరెస్ట్ చేస్తున్నారని ఇలా ఏదో ఓ ట్వీట్ ఇంగ్లీష్లో పెట్టి జాతీయంగా మీడియాను, ఇతర పార్టీలను ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఏ వైపు నుంచి మద్దతు రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే జగన్తో పాటు భారతి కూడా లిక్కర్ కేసులో ఉన్నారని ఆరోపించారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది.